సంస్కృతికి మీరందరూ రేపటి నుంచే కాలు పెట్టండి. ముందు తరాల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. వాళ్ళకి తెలియదు, ఇంకా పుట్టబోయే పిల్లలకి ఏమీ తెలియవు ఈ విషయాలన్నీ. సో మీరు నిజంగా ముందు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మీరు మారండి, ముందు తరాలని మార్చండి. అందరికీ నమస్కారం. ఓపికతో నువ్వుల లడ్డు, వేరుశనగ చిక్కీలు, కొబ్బరి మిఠాయిలు, తాటి బెల్లంతో తయారు చేసి పిల్లలకి రోజు ఒక్కొక్కరు ఇవ్వండి. రాగి లడ్డు, నువ్వుల లడ్డు ఇవ్వాలి. మీరు చాలా మందికి కీళ్ళ నొప్పులు, హృదయ సంబంధ రోగాలు, కిడ్నీ సంబంధ రోగాలు, కళ్ళ సమస్యలు అవన్నీ చెప్పాను. పుస్తకంలో పట్టి రాశామండి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, సంధివాతం. సో మీరు ఆల్మోస్ట్ అడిగే ప్రశ్నలు అన్నింటినీ గడిచిన 10 సంవత్సరాల్లో అందరూ అడిగినట్టువే. దానిలను 50 రకాలుగా పట్టి చేశాము. 15 రకాలుగా క్యాన్సర్లు ఉన్నాయి. సో ఆ పట్టీలు మీరు గమనిస్తే మీకు సంబంధించిన అన్ని రోగాల వివరంగా దొరుకుతుందన్నమాట. ఇంకా దొరకట్లేదంటే యూట్యూబ్లో డాక్టర్ ఖాదర్ అని తెలుగు అంటే తెలుగులో మొత్తం దాదాపుగా 20 నుంచి 30 గంటల లెక్చర్స్ ఉన్నాయి. మీకు సంబంధించి మీకు కావాల్సిన ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని నా గట్టి నమ్మకం. అన్ని విషయాలు చర్చ చేశాము. మీరు మళ్ళా ప్రశ్నలు అడగండి, అడగకూడదని కాదు, కానీ మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు పుస్తకంలో అన్ని వివరంగా రాసి ఉన్నాయి. గ్యారెంటీ, ఆల్మోస్ట్ 99% షూర్. వాయిస్ ఆయిల్స్ గురించి అడుగుతున్నారు సార్. దానికి పెట్టిన ఆయిల్స్, మిగతా ఆయిల్స్ తేడాలు, ఆయిల్స్ గురించి కట్టెగానుగ నూనెలు వాడాలి చెప్పాను కదా. వేరుశనగ నూనె, వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె, సాఫ్లవర్ అంటారు, కుసుమల నూనె. ఎవరైనా అడగదలుచుకున్న వాళ్ళకి బైక్ పంపిస్తున్నాం. ఇవి చాలా అద్భుతమైన నూనెలు, నూనె పదార్థాలు. చిన్న పిల్లలు పెరుగుతున్నప్పుడు ఈ అంశము గట్టిగా తయారు కావాలి. నరాలు జాగ్రత్తగా ఉండాలంటే గర్భిణీ స్త్రీలు బాలింతలుగా ఉన్నప్పుడు కూడాను ఈ సిరిధాన్యాన్ని తినొచ్చు, ఏ ఇబ్బందులు లేవు. జాగ్రత్తగా గమనించండి. అందరి వద్దకు మైక్ వస్తుంది. ఓపిక క్వశ్చన్ అవర్ సెషన్ ఉంటుంది. ఓపిక అడగండి, తొందరపడకూడదు ప్లీజ్. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి. అబ్బాయిలు 4 ఉన్నారు, అందరి దగ్గరికి పంపిస్తాం. ఎవరికైనా మైక్ అంటే వాళ్ళు చేయొద్దాం సార్. ఫిషర్ మరియు పైల్స్, ఫిషర్స్, హెమరాయిడ్స్ ఇవన్నీ కానుగాకు, తంగడి ఆకు కషాయాలు, తర్వాత మెంతాకు కషాయం, తోడుగా కొర్రలు, అండుకొర్రలు 2 రోజులు, మిగిలిన ధాన్యం ఊదులు, అరికలు, సామెలు ఒక్కొక్క రోజు వాడుతూ ఉండండి. 6 వారాల్లోనే తేడా వస్తుంది. ఇంకా ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయంటే మీరు చేయాల్సింది రక్తం కారుతుంది, రక్తం ఆగటం లేదు అంటే రావి ఆకుల కషాయం కూడాను మీకు చాలా బాగా పనిచేస్తుంది. స్వరపేటిక చాలామంది ఎక్కువగా మాట్లాడటం, లేకపోతే లెక్చరర్స్, భాషణం చేసేవాళ్ళు, ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళందరికీ, లేకపోతే పాటలు పాడే వాళ్ళకి, వీళ్ళందరికీ స్వరపేటిక మీకు బాగా కూర్చోవాలి, స్వరం బాగా ఉండాలంటే మీరు సామెలు, కొర్రలు ఎక్కువగా తినాలి. దానికి తోడు అద్భుతమైన కషాయాలు, గరిక కషాయం చాలా బాగా పనిచేస్తుంది. లెమన్ గ్రాస్ కషాయం చాలా బాగా పనిచేస్తుంది. కానుగ కషాయం ఇంకా బాగా పనిచేస్తుంది మీకు. సో ఈ కషాయాలు తాగటం వల్ల, సిరిధాన్యాలు తినటం వల్ల, ఇన్ఫ్యాక్ట్ మొన్ననే నాకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. 6 సంవత్సరాలు పూర్తిగా వాయిస్ పోయింది అట ఆవిడ. థైరాయిడ్ ఉంటే వాడవచ్చా అంటున్నారు సార్. 42 సంవత్సరాలు కంటి చూపు 12 సంవత్సరాల పిల్లలకి అందరికి కంటి సంబంధమైన రోగాలు అని పుస్తకంలో ఉందండి. చిన్నపిల్లలకి కంటి సమస్యలు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయంటే ఆహారంలో ఇబ్బందుల వల్లనే. సజ్జలు, కొర్రలు, అండుకొర్రలు ఎక్కువగా వాడండి పిల్లలకి. దానికి తోడు కొబ్బరి పాలు, నువ్వుల పాలు వాడుతూ ఉంటే కళ్ళ సమస్యలు తగ్గుతూ వస్తాయి. పుదీనా ఆకు, గోంగూర ఆకు, శతపుష్పి ఆకు, ఈ ఆకుల కషాయాలు వాడటం చాలా మంచిది. ఆడవాళ్ళకి గోంగూర కషాయం ఈ అసమతులనాన్ని, హార్మోన్ ఇంబ్యాలెన్స్ని చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. తర్వాత స్వరపేటిక గురించి చెప్తున్నాను. 6 సంవత్సరాలు అదేదో ఇబ్బంది అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ఇంజెక్షన్ ఇచ్చారట. దాంతో స్వరపేటిక పూర్తిగా మూసిపోయింది. 6 సంవత్సరాల తర్వాత నా లెక్చర్లో విని ఈ కొర్రలు, సామెలు భోజనం చేయడం మొదలుపెట్టి కషాయాలు తాగితే
8 వారాల్లో ఆవిడ మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టానని మొన్ననే వాట్సాప్ మెసేజ్ పంపించింది. సార్ ఈ క్వశ్చన్ ఆవిడ సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ఎగ్ రిలీజ్ కావడం లేదని చెప్పారు. స్టమక్ పెయిన్ హెవీగా ఉంది, వైట్ డిశ్చార్జ్ అవుతుంది, తలలో కురుపులు, హెయిర్ ఫాలింగ్ అవుతుంది, యూరిన్ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతున్నాయి. మీకు యాక్చువల్లీ పీసీఓడి లేకపోతే గర్భకోశ సమస్య అని పట్టీలో ఉంది. అందుకు సామెలు ఎక్కువగా వాడాలంటే 3 రోజులు సామెలు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు వాడుతూ మెంతాకు, చింతాకు, మునగాకు, కరివేపాకు, రావి ఆకు, వేపాకు ఈ కషాయాలు ఒక్కొక్క వారం ఒక్కటి వాడుతూ ఉంటే 6 నెలల్లో ఇబ్బందులన్నీ పూర్తిగా పోతాయి. పిల్లలు కూడా పుడుతున్నారని చాలామంది, వందల వేల మంది సంతానం లేమితో బాధపడుతున్న కపుల్స్ ఈ ఆహార పదార్థాలు కషాయాలు తాగిన తర్వాత ఎంతోమంది పిల్లలు పుడుతున్నారు, ఏమీ ఇబ్బందులు లేకుండా. ఇన్ఫ్యాక్ట్ అతిరేకమైన కేసులు కూడాను నా దగ్గర చాలా. అమెరికాకి వెళ్ళాము, అబార్షన్ అయింది, 7 సార్లు అబార్షన్ అయింది, గర్భం నిలవట్లేదు అని వచ్చిన వాళ్ళు కూడాను 8 నెలలు ఈ ఆహారం తిన్న తర్వాత శుభ్రంగా అద్భుతంగా ఉన్న పిల్లలు గర్భం దాల్చి పిల్లలు పుట్టారు. ఇప్పటికి 2-3 సంవత్సరాలు అయ్యి 100 మంది ఉన్నారు. అలా ఈ ఎడమ వైపు కాలు నడుము భాగం నుండి ఎడమ కింద కాలు కింద వరకు తిమ్మిరి L4, L5, C4, C5 ఈ 2 భాగాల్లోనూ నరాలు ఉంటాయి అన్నమాట. పై భాగంలో, కింది భాగంలో. సైనస్ ప్రాబ్లం గురించి ఒకసారి సార్, సైనస్ ప్రాబ్లం చెప్తున్నాను. ఈ L4, L5 పుస్తకంలో క్లియర్ గా రాశారండి, పట్టీలో ఉంది. సైనస్ కి సంబంధించి ఊపిరితిత్తులు అనే పట్టీలో ఉన్న ఆహారం కషాయాలు వాడండి. ఊపిరితిత్తులు, లంగ్స్ అని దాంట్లో ఉంది. నా పేరు వయసు 27 సంవత్సరాలు, గర్భసంచి ఆపరేషన్ జరిగింది, గర్భసంచి తీసేశారు. ఇప్పుడు నా వయసు 30 సంవత్సరాలు. అప్పటి నుండి నాకు అనేక రకాల సమస్యలు ఎదురయ్యాయి. ఎలర్జీ, అసిడిటీ, గర్భకోశం తీసివేసిన పుస్తకంలో గర్భకోశం అని పట్టి ఉంది. ఆ ఆహారం, ఆ కషాయాలు వాడండి. మీకు గర్భకోశం తీసివేయటం వల్ల వచ్చిన దురంతాలన్నీ 6 నెలల్లో మీ దేహం నుంచి దూరం అవుతాయి. ఈ గర్భకోశం తీసివేసిన వాళ్ళు నిదానంగా గంటన్నర వాక్ చేయటం అభ్యాసం చేసుకోవాలి. లేకపోతే పోతూ మీకు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ హార్మోన్ అసమతులనాన్ని దేహంలో మళ్ళా సమతులనం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ నడక అతి ముఖ్యం. ఎస్పెషలీ ఉదయం ఆ ఉదయిస్తున్న సూర్యుడు ఆ కాషాయ రంగు మీ కళ్ళకు పడితే మొత్తం జీవరసాయనిక క్రియలు అద్భుతమైన స్థితికి వస్తాయన్నమాట. అదే సాయంకాలం కూడాను సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆ సూర్యుని చూస్తూ మీరు నడుస్తూ ఉంటే మీ దేహంలో చాలా మంచి జీవరసాయనిక క్రియలు మొదలవుతాయి. ఆరోగ్యం మీ స్వంతం అవుతుంది. హీమోఫిలియా వ్యాధి, ప్రస్తుతం నరాల బలహీనత, మోకాళ్ళ దగ్గర లిగ్మెంట్ల సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. ఎముకలు సంబంధించిన పట్టి ఉందండి పుస్తకంలో. దాని గురించిన కషాయాలు, ఆహారాలు వాడచ్చు. కాల్షియం 12 ఉంది, 1.8 ఉంది. ఏమైనా ప్రాబ్లమ్? సన్మానం ప్రశ్నలు ఇంపార్టెంట్. మెదడులో నీటి బుడగా, దీనివల్ల తల తిప్పడం. మెదడు బ్రెయిన్ సంబంధించి బ్రెయిన్ ట్యూమర్ అని ఫస్ట్లోనే ఉందండి. దానికి సంబంధించి మెదడులో ఏమన్నా ఉన్నివ్వండి, ఇది అది కొత్త పేర్లని పెడుతుంటారు. మెదడుకు సంబంధించింది అయితే అది వాడేస్తే చాలు. సాదాపాకు కషాయం, దాల్చిన చెక్క కషాయం, పసుపు కషాయం. ఇన్ఫ్యాక్ట్ పిల్లలు సూక్ష్మగ్రాహాలు కావాలంటే మీరు పిల్లలకి కొబ్బరి పాలు, నువ్వుల పాలు వారం మార్చి ఇవ్వండి. పసుపు కషాయం, సాదాపాకు కషాయం, దాల్చిన చెక్క కషాయం తాపితే చాలా మటుకు బుద్ధిమంది పిల్లలు బాగవుతున్నారు. మామూలుగా ఉన్నవాళ్ళు సూక్ష్మగ్రాహాలు అవుతారు. కాల్షియం 12 ఉంది, క్రియాటినిన్ 1.8 ఉందిట. ఏమి ఇబ్బంది లేదండి. అరికలు 3 రోజులు, సామెలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు. పునర్నవ కషాయం, కొత్తిమీర కషాయం, అరటిబోధ కషాయం, రణపాల ఆకు కషాయం. ఇదేం పెద్ద ఇబ్బంది లేదు. ప్రోస్టేట్ క్యాన్సర్, ప్రోస్టేట్ గురించి పుస్తకంలో పట్టి ఉందండి. కాఫీలు, టీలు ఆఫ్ చేస్తే 90% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. చాలామంది వండుకోవటం సరిగ్గా వండుకోవట్లేదు. అంటే నానబెట్టి వండితే మొత్తం అన్ని ఇబ్బందులు బాగవుతాయి. రాత్రి నానబెట్టి ఉదయం. ఇంకొకటి ఏమవుతుందంటే ఈ మధ్య
ఈ మధ్య కొంచెం సిరిధాన్యాల విలువ పెరుగుతూ ఉంటే ఈ బియ్యం నూకల్ని అందులో కలిపి ఇది పాలిష్ చేసాము అని కొర్రలు అమ్ముతున్నారు. కొర్రలు పసుపు పచ్చగా ఉంటాయి కానీ తెల్లగా అమ్ముతున్నారు కొర్రలని. అన్పాలిష్డ్ చాలా ఇంపార్టెంట్. అండు కొర్రలు గ్రీన్ గా ఉంటాయి కానీ తెల్లగా అమ్ముతున్నారు. ఎందుకంటే బియ్యం నూకలు దాంట్లో కలిపేదానికి వీలవుతుందని పాలిష్ చేస్తాము తీసుకోండి అని చెప్తున్నారు. సో పాలిష్ చేసిన సిరిధాన్యాన్ని మీరు కొనకండి.